తెలంగాణ రాజకీయం ఇంతగా రచ్చగా మారటానికి కారణం ఏంటి? మంటలు చూస్తూ ఉంటే నిజంగానే ఈ రాజకీయం రచ్చ నుంచి రచ్చ స్థాయికి పెరిగింది అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ మాటలు ఒకసారి విందాం. ఏ గవర్నమెంట్ ఉన్నా, మా గవర్నమెంటే ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి? ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి, మన అవసరాలు చెప్పి, మన కరువు చెప్పి, మన బాధలు చెప్పి, ఇగో మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిదే గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్. మీరు చెప్తే నేను వింటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. ఒకరు మాజీ సీఎం, ఇంకొకరు ప్రస్తుత సీఎం. ఇద్దరూ పరస్పరం చేస్తున్న విమర్శలు అంటారా, వాటిని దూషణలు అంటారా? పరస్పరం చేసుకుంటున్న విమర్శలు అని చెప్పి మనం మాట్లాడుకుందాం. విమర్శలు కనుక చూస్తే అది విమర్శల స్థాయి దాటి దూషణలకు కూడా పోయి ఇక పరస్పరం స్ట్రీట్ వార్ చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. ఎందుకు ఇంత రోడ్డును పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 నెలలు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. 2 నెలల్లో విమర్శలు పెరిగిపోయినాయి. ప్రతిపక్షం నుంచి అధికార పక్షం నుంచి సేమ్ అదే తరహాలో దూషణలు రావడానికి కారణం ఏంటి? అసెంబ్లీ మొదలు పబ్లిక్ మీటింగ్స్ దాకా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ కావడానికి కారణం ఏంటి? అంగీలు అంటున్నారు, అంగీలు లాగుతామంటున్నారు. ఇంకోవైపున దున్నపోతులు అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా రేసు గుర్రాలను ఇంకోళ్ళు అంటున్నారు, కంచెరగాడిదలు అంటూ ఉన్నారు. ఏం పీకుతావు పీక్కు అని అంటే అంగీలాగు పీకేస్తామని చెప్పి ఇంకోళ్ళు అంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన వ్యాఖ్యలైనా అని చెప్పి చర్చించుకునే స్థాయికి ఇప్పుడు తెలంగాణ రాజకీయం ఇప్పుడు చేరుకుంది. నిజంగా ఈ స్థాయికి దిగజారటానికి కారణం ఏంటి? మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు క్రిషాంక్ ఉన్నారు, మన్నే క్రిషాంక్, అధికార మంది బీఆర్ఎస్ నుంచి. మేడేపల్లి సత్యం ఉన్నారు, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి. రాకేష్ రెడ్డి ఉన్నారు, ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నుంచి. మొదటగా సత్యం గారు, మీ దగ్గర నుంచి మొదలు. ఏంటి, మీరు దిగజారా, మీ ప్రత్యర్థి దిగజారా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ బూతు పురాణాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు. ఉద్యమ సమయంలో అప్పుడు ఆంధ్ర నాయకులను తిట్టడానికి, తర్వాత ప్రతిపక్ష నాయకులను కూడా అదే పదజాలంతో కేసీఆర్ గారు తిట్టిండ్రు. నిన్న స్వయంగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ని కూడా ఆయనే బొందలగడ్డ అన్నాడు. మేడిగడ్డను బొందలగడ్డ అని చెప్పింది ఆయన్నే. మా కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను ఇలా రైతులను రెచ్చగొడుతున్నాడు. రైతులకు కూడా చెప్పులు ఉంటాయి, రైతులకు చెప్పులు గట్టిగా ఉంటాయి, వాళ్ళు తిరిగేస్తే ఏమవుతుంది అని మొత్తం పరుష పదజాలంతో ముఖ్యమంత్రి గారు రెచ్చగొడుతున్నారు. ఇవాళ అసలు ఏం జరుగుతుందంటే మన కేసీఆర్ గారు మాట్లాడితేనేమో అది సుప్రభాతం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటే దాని బూత్ కింద కొన్ని సంస్థలు దాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిందంటే అసలు ఏం తప్పు లేదు, ఇలా మేము కూడా అసెంబ్లీలో ఉన్నాం, ఇలా ప్యాంటు లాగేస్తామని చెప్పారు. దాంట్లో ఎక్కడ కూడా తప్పులేదు. ఇలా నిజంగా ఒక బాధ్యత గల గతంలో ముఖ్యమంత్రి వ్యవహరించాడు, అంతకుముందు తెలంగాణ ఉద్యమ నాయకుడు, గతంలో కేంద్ర మంత్రిగా ఉండే, శాసనసభకు డిప్యూటీ స్పీకర్ ఉండే, ఇలా సంస్థలకు సంబంధించి విలువలు తెలిసిన నాయకుడిగా కేసీఆర్ నిజంగా తెలంగాణ ప్రజలు ఎన్ని రోజులు భావించుకున్నారు. ఒక్కసారి అధికారం పోగానే 2 నెలలు అవుతుంది. ఇలా నిజంగానే ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, కాలు ప్రాబ్లం. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోయి హాస్పిటల్లో పరామర్శించారు. మా కాంగ్రెస్ పార్టీ ఉంది, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఆయన మీద సానుభూతి వ్యక్తం చేసినాం. ఇవల్ల 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి, ఇలా బడ్జెట్ చర్చ జరుగుతున్నది, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేడిగడ్డ సంబంధించి మొత్తం కొలాప్స్ అయింది, రైతులకు నీళ్ళు ఇవ్వాల్సింది. ఇలా నిజంగా ఆయన అసెంబ్లీలో ఉండి ఆయన సలహాలు సూచనలు అసెంబ్లీకి ఇస్తే ఇలా ప్రజలకు కూడా ఉపయోగపడేది కదా. ఇలా అధికారం కోల్పోయి ఎందుకంత ఇరిటేషన్ వస్తుంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఇలా వాళ్ళ కుటుంబం కానీ లేకపోతే వాళ్ళకి చెందినటువంటి శాసనసభ్యులు కానీ బాగా ఇరిటేట్ అవుతుండ్రు. అంటే అధికారం ఉంటేనే అసెంబ్లీకి రావాలి, అధికారం లేకుంటే అసెంబ్లీకి రామని ఒక కొత్త సాంప్రదాయాన్ని ఎందుకు అంత రెచ్చగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది? రజనీ గారు మొన్నటి వరకు మాకు సమయం కావాలి, మేము 100 రోజులు టైం తీసుకున్నాము, మేము 100 రోజుల్లో ఆ 420 ప్రామిసెస్ లేకుంటే గ్యారంటీలు చేస్తామని అన్నారు.
ఇప్పుడు కొత్తగా ఈ పాట ఏంది, కేసీఆర్ గారు మాట్లాడాలి, కేసీఆర్ గారు సూచనలు కావాలి, కేసీఆర్ గారు రావాలి. 100 రోజులు కనీసం నన్ను మాట్లాడనివ్వండి, ఓపిక కూడా దయచేసి. లేదు కదా, 100 నన్ను రోజులు. మాట్లాడనివ్వండి, నన్ను మేము మాట్లాడనివ్వండి. not మీరు even 70 మాట్లాడినప్పుడు days, నేను విన్నాను. not even నన్ను 70 days. మాట్లాడనివ్వండి. 70 రోజులు కూడా ఇంతవరకు వెళ్ళొచ్చు కదా, ప్రాబ్లం ఏంది? 70 రోజులు నన్ను 100 రోజులు complete మీరే చెప్పిండ్రు. Right. Okay. మీ గౌరవ మాజీ Okay, ముఖ్యమంత్రి okay, సత్యం గారు, ఒక నిమిషం. కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు Okay, చెప్పిండు. okay. మేము 100 days దాకా ఈ గవర్నమెంట్ First ఇన్వాల్వ్ కాము, తెలుసుకోండి. ఈ గవర్నమెంట్ కు మేము కోఆపరేట్ చేస్తామన్నారు. ఇలా గతంలో మీరు ఇచ్చిన 2014 అదే నా ఎన్నికల introductory remarks అన్నాం. 2018 ఎన్నికలు ఏమైనాయి? Right, right. ఇంకా అర్ధగంట ఉన్నది మీ Okay, అసెంబ్లీ okay. అర్థం 1 by 1 వెళ్దాం, 1 by 1 వెళ్దాం. 2018 మేనిఫెస్టోలు ఇచ్చిన అంశాలు Come on. అసెంబ్లీలో కృష్ణ గారు, మాట్లాడిస్తలేరు, Okay. బయట 2014 మీడియా పాయింట్లో మీరు ఏంది? మాట్లాడిస్తలేరు, కనీసం ఇక్కడ మాట్లాడిస్తారా మీరు లేదా? రెచ్చగొట్టింది ఫస్ట్ మేము ఒక నిమిషం సత్యం గారు తెలుసుకుందాం. రెచ్చగొట్టింది మీరు అనేదానికి ఒప్పుకుంటారా? నేను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ కండి, కేసీఆర్ గారు మాట్లాడాలా, కేసీఆర్ గారు మాట్లాడదా? మీరు మీకు సమయం కావాలన్నా సమయం దాని గురించి వెళ్దాం. కదా? మీరు ఇంకోటి మీరు కట్టిన ప్రాజెక్ట్ ని బొందలగడ్డ అన్నారు. మీరు ఏం పీక్కుంటారో పీక్కుండా అన్నారు. పీక్కుంటారు కంటే అంగి పీకేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే రెచ్చగొట్టింది మీరనే పాయింట్ తీసుకొస్తుంది ఇప్పుడు రజనీ కాంగ్రెస్. గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి, 2 నెలల తర్వాత మొదటిసారి కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ ఈ 2 నెలల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఫ్రంట్ లైన్ బ్యానర్ స్టేట్మెంట్లు చూడండి ఒకటొకటి. ఫస్ట్ స్టేట్మెంట్, కేసీఆర్ గారు తన వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయిపోతారు, కేటీఆర్ గారు అమెరికాకి వెళ్ళిపోతారు అని చెప్పారు. That's okay, political విమర్శ. ఇదే అసెంబ్లీలో ఉన్నారు, ఒక్క నిమిషం. కదా, ఇప్పుడు గౌరవ Number మాజీ one. ముఖ్యమంత్రి గారు అరే రేవంత్ ఆగండి, రెడ్డి గారు సమాన ఏదైతే స్వీకారం అన్నారో, చేస్తారు కదా. దాన్ని వినండి, establish వినండి, చేస్తున్నారు. వినండి, One by one వినండి, వెళ్దాం. వినండి. One by one వెళ్దాం. One by one. ఎందుకంత One by వెళ్దాం. టైం చాలా ఉంది. frustration One by defense వెళ్దాం. పడుతున్నారు? మీకు ఫ్రస్ట్రేషన్ ఉంది, అధికారం మీద Okay, okay, సత్యం గారు, okay. టీఆర్ఎస్ లో చాలా స్పష్టంగా ఉంది. ఇచ్చేస్తారులేండి కానీ ఇక మళ్ళా. జీవితంలో మళ్ళీ అధికారంలోకి దాని రాగానే తర్వాత కేసీఆర్ గారు పీక బీసుకేస్తాము అనేసి అన్నది ఎవరు? ఇక నేను మాటలు చెప్పాలని, ఎందుకంటే మన షో, కానీ కేసీఆర్ గారిని రండా అని అన్నది ఎవరు? ఎవరు మాట్లాడినరు? ఎందుకు బాల్క సుమన్ గారు చెప్పు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రతిరోజు మీరు కదా ఫ్రస్ట్రేషన్ నుండి రోజు కేసీఆర్ గారిని గుర్తు తెచ్చుకొని, ఒక మంత్రి కౌన్సిల్లో పెగ్గులు పోస్తున్నందుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు కేసీఆర్ గారికి అని మాట్లాడారు. మమ్మల్ని అనుమంటారా? రేవంత్ రెడ్డి గారికి ఆడోళ్ళని సప్లై చేస్తున్నారు కాబట్టి మీకు టికెట్ ఇస్తున్నారు అని మాట్లాడమంటారా? అట్లా మాట్లాడమంటారా? ఇదే మైండ్ యువర్ టంగ్. జూపల్లి కృష్ణారావు గారు చెప్పండి. కేసీఆర్ గారు స్వయంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ నాకు ఢిల్లీలో మాట్లాడుతున్నారు? సాయం చేయడానికి, మందు గోలు ఇవ్వడానికి నాకు రాజ్యసభ సభ్యుడు అవసరం ఉంటాడు. మందులు అంటే దానికోసం రాజ్యసభ ఒక ఇచ్చినట్టు స్వయంగా వయసులో ఉన్న కేసీఆర్ చెప్పిండు. సీనియర్ నాయకుడు స్వయంగా మందులను కేసీఆర్ మీరు కదా చెప్పిండు. మాట్లాడేది. హౌస్ లో మాట్లాడింది కదా. స్వయంగా కేసీఆర్ చెప్పిండు. మందులు అంటే టాబ్లెట్ నాకు ఢిల్లీలో సాయం చేయడానికి, అంత మందు గోళీలు పర్వర్టెడ్ ఇవ్వడానికి, మైండ్. మందు గోళీలు రేవంత్ ఇవ్వడానికి రెడ్డి గారిదైనా మీ బృందందైనా పర్వర్టెడ్ మైండ్ ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి నిజంగా కూడా? ఇమ్మీడియట్ నీ నేను వాయిస్ అనేది విత్డ్రా చేసుకో. జూపల్లి కృష్ణారావు గారిని హౌస్ లో విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని మీరు చూడండి. జూపల్లి కృష్ణారావు హౌస్ ఏం లో ఏం మాట్లాడిండ్రు? చేస్తున్నారు మీరు? హౌస్ లో ఏం చేస్తున్నారు? హౌస్ లో ఇంకోటి, కేసీఆర్ గారు మాట్లాడింది హౌస్ లో మాట్లాడిరా, బయట ప్రజల్లో మాట్లాడారు. ఏం మాట్లాడారండి? రైతులను చెప్పులతో కొట్టాలి అని అన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాదా? రెచ్చగొడుతున్నది మేమా? ఎవరన్నారు చెప్పండి. ఒకవైపు మనం ఫస్ట్ ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారు ఏమని అన్నారు? రైతు బంధు పడలేదు, పడుతుంది ఇంకో నెల రోజుల్లో అని ఒకవైపు. అదే విలేకరులు అడుగుతానేమో రైతు బంధు విషయం మీద అడిగితే చెప్పుతో కొట్టాలి వాళ్ళని అని అన్నదాన్ని కేసీఆర్ గారు మాట్లాడినండి. రెచ్చగొడుతున్నామా మేము రైతులను? మాట్లాడొద్దా? ఇవాళ బోనస్ విషయం మీద వెనుక బ్యాక్ ట్రాక్ చేసిర్రు. మాట్లాడొద్దా? ప్రజల ముందు మాట్లాడొద్దా? గ్యారంటీలను ఫస్ట్ కేబినెట్ సమావేశంలో చట్టం చేస్తా అన్నారు. అడగొద్దా మిమ్మల్ని దాని గురించి? అయినా ఇప్పటి వరకు కూడా మీరు అన్న 100 రోజుల సమయంలో ఆచితూచి కనీసం సజెషన్స్ గా సూచనలు మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్న భాష ఏంది? ఇప్పుడు చెప్పండి రజనీ గారు, రెచ్చగొట్టింది ఎవరు చెప్పండి నాకు? రెచ్చగొట్టి ఇప్పుడు అవతల వాళ్ళు రెచ్చిపోయిన తర్వాత దానికి ఇంకా మరింత రెచ్చిపోవటం అనేది కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళ ప్రశ్న స్పష్టంగా కనబడుతుంది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలినరు, లక్షల కోట్ల ప్రజల ధనాన్ని లూటీ చేసిండ్రు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్ అవినీతిని బయట 12 మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ ఎందుకు పోయిండ్రు? సత్యం గారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారు? నేను ఉపయోగించదలుచుకోవట్లేదు ఆ వ్యాఖ్యలతో రెచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. చెప్పుకు చెప్పు సమాధానం చెప్తున్నారు. మీరు ఇంకోదానికి ఫస్ట్ రెచ్చగొట్టి మీరు కేసీఆర్ రెచ్చిపోయిన తర్వాత ఇంకా దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రంలో పాతరేస్తాం, బొంద పెడతాం, వాడు ఈ 2 నెలల్లో మాట్లాడిరా, వాడు ఈ 2 నెలల్లో మాట్లాడిరా, ఈ మీడియా సంస్థల మీద లాంటి మీడియా సంస్థలు కూడా మేము 10 కిలోమీటర్ల లోపల పాతర పెడతామని చెప్పినటువంటి నాయకుడు, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి నాయకుడు
ఇట్లాంటి భాషలకు ఆద్యుడు ఆయన. స్వయంగా కేంద్ర ఇక మంత్రి ఆ కిషన్ చర్చలకు రెడ్డిని పట్టుకొని, పోవాలంటే స్వయంగా మీ కేంద్ర మంత్రి నియోజకవర్గమే కిషన్ బొడిగె రెడ్డి- శోభ గారి కోసం కదా ఆ స్వయంగా స్టెప్ కేంద్ర తీసుకున్నది. మంత్రి కిషన్ రెడ్డిని మీ పట్టుకొని నియోజకవర్గంలో ఉన్న రండి బొడిగె ఈ శోభ మాజీ గారి కోసమే ముఖ్యమంత్రి ఆ రోజు అది ఇలా మాట్లాడారు. వాళ్ళు ఆ బూతుల చర్చలో గురించి కొద్దిగా మనం మాట్లాడతారా? వాళ్ళు బూతుల గురించి మాట్లాడతారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టుకొని రండాల పదం వాడింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? మరి రేవంత్ రెడ్డి గారి లిస్ట్ నేను అవునా చెప్పాలంటే కాదా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ ఆ డిఫెన్స్ వర్డ్స్- కోసము ఆ వర్డ్స్ కాదు ఎక్కడి కాదు నుంచి వచ్చినాయి? కాదు కాదు ఏ కృష్ణ డిక్షనరీ గారు నుంచి కృష్ణ వచ్చినాయి? గారు ఎవరి నోటి సత్యం నుంచి చెప్పినా వచ్చినాయి? రేవంత్ రెడ్డి చెప్పినా వీళ్ళందరూ అనేది అండి కేసీఆర్ గతంలో ఆద్యుడు వాడిన ఎవరు దానికి? ఒక నిమిషం అట్లాంటి వాడి వదిలేసిన భాషకు- లేకపోతే వాడిన పదజాలాన్ని ఇప్పుడు మేము ఇప్పుడు వాడుతున్నాం 2014 ముందు ఒక నిమిషం, రాజకీయాలకు సత్యం. విలువలతో నాకు కూడుకున్నాయి. మీరు వేసిన ప్రశ్న 2014 ఒక తర్వాత నిమిషం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గతంలో ఈ టీఆర్ఎస్ పార్టీ ఒక నిమిషం, అధికారికి వచ్చే ఒక విలువలు నిమిషం, పూర్తిగా ఒక దిగజారిపోయింది. నిమిషం. గత 10-15 సంవత్సరాల్లో కేసీఆర్ వాడిన భాషని ఇప్పుడు రెప్లికా చేసి మేము వాడుతున్నాం అని చెప్తున్నారు. గతంలో మీరు ఏవైతే ఉదహరించిన అంశాలు ఏవైతే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పదాలు ఏవైతే ఉన్నాయో గతంలో అవన్నీ కేసీఆర్ ఉపయోగించిన పదాలే అనేది వాళ్ళ పాయింట్. రజనీ గారు మా భాష నచ్చకపోయి ఉంటే ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు అదే కారణమై ఉంటే మాకు తీర్పు వచ్చింది. కానీ నువ్వు నీతివంతునివి కదా, నువ్వు అది చెప్పేటోని నువ్వెందుకు కంటిన్యూ చేస్తున్నావు ఇవాళ? ముఖ్యమంత్రి హోదాలో ఉండి హౌస్ లో నువ్వెందుకు మాట్లాడుతున్నావు చెప్పు మరి ఇవాళ? నీకేమి బుద్ధి జ్ఞానం లేకుండా పోయిందా? ఎందుకని వద్దు ఇవాళ? నువ్వు అంత మాకు నీతులు ఒక సిద్ధాంతాలు బాధ్యత గల నేర్పించేటోనివి. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇవాళ గతంలో ఎందుకు ముఖ్యమంత్రి provoke చేస్తున్నావు ఉన్నటువంటి చెప్పు. వ్యక్తి కాదు బాధ్యత గల కాదు ప్రతిపక్ష సత్యం